హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో చూద్దాం. రాజ్ 10 లక్షలు పట్టుకెళ్ళి ఒక వ్యక్తికి ఇవ్వడం, వాడు అడిగినప్పుడు డబ్బు ఇవ్వకపోతే నిజాలు బయటికి వస్తాయి డాడ్ అంటూ తండ్రి సుభాష్తో చెప్పడం, ఆ వ్యక్తికి డబ్బు ఇచ్చే సమయంలో వాడికి రాజ్ వార్నింగ్ ఇవ్వడం, అది కాస్త కళావతి చాటుగా చూసి అతన్ని ఆరా తీయాలనుకోవడం తెలిసిందే. కానీ రాజ్ కంట పడకుండా దాక్కునే సమయంలో వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో కళావతి ఆ డబ్బు తీసుకున్న వాడిని పట్టుకోవాలని ఫిక్స్ అవుతుంది. నేటి కథనంలో కళావతి సరిగ్గా ఫోన్ చేసి ఫోన్లో బ్యాలెన్స్ లేదు, బ్యాటరీ లేదు, నెట్వర్క్ లేదు అంటూ రాజ్ ఫోన్ను తీసుకుంటుంది. ఆ ఫోన్లో ఎక్కువసార్లు వచ్చిన ల్యాండ్ నెంబరు ఒకటి ఉందని గుర్తించి ఆ నెంబర్ తీసుకొని అప్పుకి పంపిస్తుంది. వెంటనే అప్పుకి కాల్ చేసి, అప్పు, నేను నీకు ఒక నెంబర్ పంపించాను, వివరాలు కావాలి, వాడు ఎవరో నాకు తెలియాలి, వాడిని మనం పట్టుకోవాలి అంటుంది. సరే అంటుంది అప్పు. ఇక అప్పుడే రాజు బయటికి వచ్చి కోపంగా చూస్తాడు. కొంపదీసి వినేశాడా అని కళావతి కంగారు పడుతుంటే, నువ్వు ఫోన్ చేసింది ఏ నెంబర్తో? నీ ఫోన్తోనే కదా, మరి ఈ మాత్రానికి నా ఫోన్ ఎందుకు అడిగావు అంటాడు. బయటికి వచ్చాను కదా, ఒక పుల్ల సిగ్నల్ వచ్చింది, ఒక పాయింట్ ఛార్జింగ్ ఉందని ₹1 బ్యాలెన్స్తో అప్పుకి కాల్ చేసి అప్పు అడిగాను, 199 రూపీస్ అంటూ తిక్క సమాధానాలు చెబుతుంది కళావతి. 199 ఎందుకు అంటే రీఛార్జ్ చేసుకోవడానికి అంటుంది. అలా కామెడీగా సాగుతుంది ఆ సీన్. ఇక కాసేపటికి అప్పు కాల్ చేసి అన్ని వివరాలు తెలుసుకున్నాను అక్క, వాడు దొరికేశాడు అంటుంది కళావతి. హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పు కళావతి పోలీసుల మధ్య ఉంటాడు. ఎదురుగా రాజ్ డబ్బులు ఇచ్చిన వ్యక్తిని నిలబడి వణుకుతూ చూస్తుంటాడు. రాజుగారు తెలుసు కదా, అబద్ధం చెప్పకు, నిన్న నువ్వు రాజుగారి దగ్గర డబ్బులు తీసుకోవడం నేను చూశాను అంటుంది. ఆ వ్యక్తితో కళావతి సూటిగా, అవును తెలుసు మేడం అంటాడు. ఆ వ్యక్తి నీకెందుకు డబ్బు ఇచ్చారు అంటుంది కళావతి కోపంగా. అదే నేను చెప్పలేదు మేడం, చెబితే రాజు సారు చంపేస్తాడు మేడం అంటాడు ఆ వ్యక్తి. నాకు నిజం చెబితే వదిలేస్తాను, రాజుగారికి ఆ విషయం తెలిసేలోపు పారిపోయి ప్రాణం కాపాడుకో అంటుంది కళావతి. ఈ ఐడియా బాగుంది మేడం అంటాడు. ఆ వ్యక్తి బాగుంది అంటున్నావు కానీ నిజం చెప్పడం లేదు అంటుంది అప్పు కోపంగా. నేను చెబుతాను మేడం అంటూ రాజ్ గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు. ఫిబ్రవరి 18 తారీఖు రోజున రాజ్ సార్ వచ్చారు మేడం అంటాడు. ఆ వ్యక్తి కళావతితో అతడు గతం చెప్పడం మొదలు పెట్టగానే రాజు ఎదురుగా బాబుతో ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆమె బాబు తల్లి అని అర్థమవుతుంది. అయితే ఆమె రాజుని ఏదైనా అబద్ధం చెప్పి బ్లాక్మెయిల్ చేసిందా, లేక దుగ్గిరాల వారి వారసుల్లో ఎవరైనా ఆమెను మోసం చేసి తల్లిని చేస్తే ఆ నేరాన్ని తన మీద వేసుకొని బాబుని బాధ్యతగా రాజు తీసుకున్నాడా అనేది తెలియాల్సింది. అయితే అతడు మాత్రం ఏదో నిజాన్ని కళావతికి చెప్తాడు. ఆ నిజం తాలూకా ఆధారమే రాజ్ ఎదురుగా ఒక అమ్మాయి బాబుని ఎత్తుకొని నిలబడిన సీన్. ఆ నిజం ఏంటన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఇది ఈరోజు బ్రహ్మముడి సీరియల్.